శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు మే 16న పర్యటన నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహనరావు డిమాండ్ చేశారు. వంశధార ఆఫ్షోర్ రిజర్వాయర్, నేరడి బ్యారేజ్ వంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, జీడి రైతులకు గిట్టుబాటు ధర, ఐటీడీఏ ఏర్పాటు, వంశధార నిర్వాసితులకు ప్యాకేజీ వంటి హామీలు కూడా అమలు కాలేదని విమర్శించారు. జిల్లాలో రిమ్స్, ఈఎస్ఐ ఆసుపత్రి, ఫిషింగ్ హార్బర్, స్టేడియం అభివృద్ధి వంటి అంశాలు కూడా నిలిచిపోయాయని ఆరోపించారు. హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాత్రికేయులకు నమస్కారం. మన ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లా పర్యటనకి మే 16వ తేదీ విచ్చేస్తున్నారు. ఆ విచ్చేసిన సందర్భంగా ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. జిల్లా ప్రజలకి ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు జరగలేదు. ఎందుకు వాగ్దానాలు అమలు జరగలేదో రేపు బహిరంగ సభలో ప్రజలకు చెప్పాలని చెప్పి మేము ముఖ్యమంత్రి జీడి బోర్డు ఏర్పాటు చేస్తాం, రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఈ రోజు కూడా మీరు గిట్టుబాటు ధర ప్రకటించలేదు, జీడి బోర్డు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతాంగం తీవ్రమైన దోపిడీకి గురవుతుంది. అందుకోసం ఇప్పటికైనా రేపు మీరు బహిరంగ సభలో జీడికి గిట్టుబాటు ధర ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతేకాదు, జిల్లా విడబడిన తర్వాత ఐటీడీఏ ఈ జిల్లాకి లేదు. దీనికి సంబంధించి వంశధార నిర్వాసితులు ఈ జిల్లా కోసం సర్వము త్యాగం చేసిన వంశధార నిర్వాసితులు ఉన్నారు. మీరు ఎన్నికల్లో మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు కూడా మీరు స్పెషల్ ప్యాకేజ్ కాదు, ఒక్క 10 పైసలు కూడా ఇవ్వలేదు. ఈ రోజు మీ వాగ్దానాలన్నీ కూడా నీటి మూటలుగా ఉండిపోయి ఈ శ్రీకాకుళం దానికి ఒక పైసా కూడా మీరు ఇవ్వలేదే. ప్రపంచ ప్రఖ్యాతిగా క్రీడాకారులను అందించిన కోరమూర్తి స్టేడియం దానికి ఈవేళ అతి గతి లేకుండా ఏర్పాటు చేయాలి. ఇవన్నింటి కూడా రేపు ధర్మాల మార్పిడితో సరుగుచ్చిన ప్రాంతాన్ని మొత్తం కూడా కార్పొరేటర్ చెప్తారు చూస్తారు. దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. అలాగే సముద్ర తీర ప్రాంతాన్ని ఎత్తమేల కోసం ఇవాళ ఆదాయానికి మీరు అమలు చేయాలా, విధ్వంసకర ప్రాజెక్టులు ఆపాలా. పోర్టుకు అనుబంధంగా ఈ రోజు పెద్ద ఎత్తున టెక్కల్ ప్రాంతంలో 38,000 ఎకరాల భూములు బలవంతంగా గుంజుకోవాలని చూస్తారు. ఇట్లాంటివన్నీ కూడా ఉపసంహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం వాగ్దానాలు అమలు చేయాలా.